అమ్మమ్మ ఎంత మందు కొట్టినా దిగనంత కిక్కిచ్చాడు. ఆడు మామూలు నాకడు కాదు, కంట్రీ నంబర్ 1. సార్ మీకు విషయం చెప్పాలి సార్. ఏంటది? అదే అమ్మాయి అబ్బాయి గురించి. చెప్పు. వాళ్ళిద్దరూ నిజంగానే లవర్స్ సార్. అవును సార్, ఆ సీనా అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించాడు సార్. ఎవరిదిరా లవ్వు? ఏంట్రా సిన్సియర్ గా ప్రేమించుకోవడం? బాగా ఆస్తున్న అందమైన పిల్లని చూసి వెంటపడి బ్లేడ్లతో కోసుకుని రక్తంతో లెటర్లు రాసి 4 మాయ మాటలు చెప్పి బుట్టలో పడేయటం కాదురా ప్రేమంటే. వస్తే కొండ పోతే అదేదో అన్నట్టు ప్రతి అడ్డమైన వాడు గురి పెట్టేది లైనేసేది డబ్బున్న అమ్మాయిలకే కదరా. వర్కౌట్ అయ్యే అమ్మాయి లైన్ లో పడితే లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఆ ఇంటికి అల్లుడైపోయి కోట్ల ఆస్తికి అప్పనంగా వారసుడైపోవచ్చు. పైసా ఖర్చు లేకుండా అందమైన అమ్మాయితో రొమాన్స్, ఏ కష్టం పడకుండా తయారుగా వచ్చిన కారులో షికార్లు. సుఖానికి సుఖం, స్టేటస్ కి స్టేటస్. నువ్వన్న ప్రేమ హై క్లాస్ అమ్మాయిల మేకప్పుల్లోనూ మేడకప్పుల్లోనే ఉంటుందా? స్లమ్ముల్లోనూ మురికివాడల్లోనూ కూలీ నాలీ చేసుకునే అమ్మాయిల కొప్పుల్లో ఉండదా? ఏనాడైనా ఏ కాలేజీ కుర్రాడైనా ఓ పేదింటి పిల్లనో లేదా రోడ్ల మీద కాగితాలు ఏరుకునేదాన్నో కుంటిదాన్నో గుడ్డిదాన్నో అనాథనో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని నువ్వు ఎప్పుడైనా విన్నావా? మాట్లాడవే. వినలేదండి. నువ్వు వెళ్ళారా? కూర్చో. అంతెందుకు, నీ సంగతికి వద్దాం. నీ కూతురు పిక్ పాకెట్ గాడిని ప్రేమించిందనుకో, వాడికిచ్చి పెళ్లి చేస్తావా? ఓ బేవర్స్ గాడిని లవ్ చేసిందనుకో, వాడికిచ్చి చేస్తావా? నోటితో చెప్పు. చేయనండి. నువ్వు వాడి మక్కెలు ఎరగొట్టి బొక్కలో దోస్తావు అంతేగా? నోటితో. అంటే అంటే నెలకి 3000 రూపాయలు సంపాదించే నీ రేంజ్కే అలా అంటే కోటీశ్వరుడైనా పిల్ల తండ్రి ఆ ఫుట్పాత్ గాడికిచ్చి పెళ్లి ఎలా చేస్తాడనుకున్నావరా? పోరా. ప్రేమించుకున్నారంట, ప్రేమించుకున్నారు. నువ్వు పారిపోతాదయ్యా. నువ్వు పారిపో, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. తాతయ్య, నా మాట విను, నువ్వు పారిపో. చంపైని చంపాలి, చావైని చావాలి, అంతేగాని వీపు చూపించి పారిపోవడం మన వంశంలో లేదురా. రాణి రానా కొడుకుల్ని నువ్వు తప్ప. తాతయ్య బొక్కగా మాట్లాడుకో. వాళ్ళు చాలా మంది ఉన్నారు, దొరికితే చంపేస్తారు. చంపమండ్రా, సత్య ముందు కనీసం 4 వేసి చస్తాడ్రా. ఏరా, ఎండ కన్నెరక్కుండా పెంచిన నా బిడ్డని కన్నె కాదు అన్నీ అనుభవించాను అని పుట్టుమచ్చ లెక్కలు చెప్తావరా? జాతి తక్కువ నాయల. చెయ్యి కాల్తుందని నా కూతురికి హారతి కూడా నేనే పట్టేవాడిరా. అలాంటిది నా కూతురు తప్పుడుదంటూ దాని జీవితంలో నిప్పులు పోస్తావరా? మోసాలి నా. చూడండి, అందరూ చూడండి. బీడీకి కూడా గతి లేని బికారి నా కొడుకులు బిల్డింగ్ల మీద కన్నేస్తే ఏం జరుగుతుందో చూడండి, బాగా చూడండి. ఎందుకు సార్ ఆపారు? నా పరువు తగలెట్టిన ఈ నాయలు బురద కావాల్సిందే. మీరు తప్పుకోండి. ఏంటండి మీరు మాట్లాడేది? మీకేమైనా పిచ్చెక్కిందా? అవును, పిచ్చే ఎక్కింది. వీళ్ళిద్దరిని సజీవ దహనం చేస్తే గానీ నా పిచ్చి తగ్గదు. వీళ్లను సజీవ దహనం చేసి మీరు సజీవ సమాధి అవ్వాలనుకుంటున్నారా? వీళ్లను చంపితే మీరు జీవితాంతం జైల్లో సమాధి అవుతారు. అయినా పర్వాలేదు,
నా పరువు నా కుటుంబ గౌరవం నాశనం చేసిన వీళ్ళ బూడిద కల్లారా చూడాల్సిందే. వేల మంది ముందు వీడు నా కూతుర్ని బేవర్స్ అన్నాడు. నా కూతురి ఒంటి మీద వాడి పళ్ళగాట్లు గోరు గిచ్చుళ్ళు ఉన్నాయన్నాడు సార్ వీడు. ఆగండి. ఇంకా నా కూతురు పెళ్లి ఎలా అవుతుందండి? చంపితే అవుతుందా? వీళ్ళని చంపితే మీ కూతురు పెళ్ళైపోతుందా? చెప్పండి. వదిలేస్తే అవుతుందా? క్షమించేస్తే అవుతుందా? ఏం చేస్తే దాని పెళ్లి అవుతుందండి? ఎవడి కాలు పట్టుకుంటే దాన్ని కట్టుకుంటాడు. ఇంత జరిగాక ఇక దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? నేను చేసుకుంటాను. అవునండి, మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. నేనేదో మీ అసహాయతను అడ్డం పెట్టుకుని ఈ అవకాశాన్ని వాడుకోవటానికి అంటున్న మాటలు కావి. మనస్ఫూర్తిగా అంటున్నాను. మాకు తెలుసు బాబు, కానీ మా అమ్మాయి గతం గురించి అంతా తెలుసు. తెలిసే చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. శీలం అనేది శరీరానికి సంబంధించింది అనుకునేవాణ్ణి కాను నేను. అది మనసులో ఉంటుందని నమ్మేవాణ్ణి. నాకు గతంలో పెళ్ళయింది, కానీ తను చనిపోయింది. అంటే నేను శీలం పోయిన వాణ్ణే కదా. నాకు లేని శీలం నా భార్యలో ఉండాలనుకోవడం మందు తాగుతూ మద్య నిషేధం కావాలని వాగినట్టుంటుంది. పెళ్లికి ముందు మీ అమ్మాయి ఏంటనే దానికంటే పెళ్ళయిన తర్వాత నా భార్యగా నన్ను అర్థం చేసుకుని సర్దుకుపోవడం నాకు ముఖ్యం. బాబు, నేను వింటుంది అబద్ధమో నిజమో, చూస్తుంది కలో మాయో, నేను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. ఆ దేవుడే స్వయంగా వచ్చి నీకు వరం ఇస్తాను అంటే ఆనందంతో గొంతు పెగలడం లేదు. థ్యాంక్ యూ బాబు. ఒక్కసారి మధు అభిప్రాయం కూడా తెలుసుకుంటే. మా అమ్మాయికి ఇష్టమే బాబు. మీరే మరోసారి ఆలోచించి నిర్ణయించుకుంటే. మీ అమ్మాయిని చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చాలు బాబు, ఈ ఒక్క మాట చాలు. ఈ సిటీ మొత్తం ఆశ్చర్యపోయేలా మీ పెళ్లి ఘనంగా గర్వంగా నేను చేయిస్తాను. వద్దండి. ఇప్పటికే ఓసారి పెళ్ళాగిపోయి మధు అందరిలోనూ అల్లరిపాలైంది. మళ్ళీ ఆ పొరపాటు జరగటానికి వీల్లేదు. అందుకే మన అనుకునే నలుగురు మధ్య సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను. అదేంటి బాబు? అవునండి, అలాగే చేద్దాం. అవునన్నయ్య, అదే బెటర్. సరే బాబు, మీ ఇష్టం వచ్చినట్టే చేద్దాం. ఇప్పుడు టైం ఎంత అయింది తాతయ్య? 10-20. ఏ ఇంకో 10 నిమిషాల్లో మధు పెళ్లి తాతయ్య. భర్త బతికుండగానే భార్యకి పెళ్ళవడం నువ్వెక్కడైనా చూసావా? కానీ నా భార్యకి అవుతాం తాతయ్య. బాబు, నేను దురదృష్ట జాతకుండి తాతయ్య. పుట్టగానే నా తల్లిదండ్రులని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా భార్య కూడా నాకు దూరం అవుతోంది. తాతయ్య, నాకు మాటిస్తావా? కనీసం నువ్వైనా నన్ను విడిచిపెట్టకుండా ఎప్పటికీ నాతోనే ఉంటానని. ఉంటారా? ఆ చావే రెండు వెతుక్కుంటూ వచ్చిన దాన్ని చంపైనా సరే నీతోనే ఉంటానురా. చివరి వరకు నీతోనే ఉంటానురా. మీ పేరు? బలరాం. పసుపులేటి బలరాం, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. యా. నీ పేరమ్మా? నేనేనమ్మా. చెప్పమ్మా. మధులత. ఇంటి పేరు? పర్వతనేని. ఇక్కడ సంతకం పెట్టమ్మా. మీరు కూడా పెట్టండి సార్. సాక్షి సంతకం మీరు పెట్టండి. ఇక్కడ అబ్బాయి తరఫున మీరు పెట్టండి. ఏంటో పోలీసుడు పెళ్లికి కూడా సాక్ష్యం. థ్యాంక్ యూ. ఇక దండలు మార్చుకోండి. తీసుకోమ్మా. ఇప్పటి నుంచి మీరిద్దరూ చట్టబద్ధంగా భార్యాభర్తలు. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాం సార్. థ్యాంక్ యూ సార్. రిజిస్ట్రార్ గారిని డ్రాప్ చేస్తాం మనం. అలాగనే. బాబు, అయ్యో ఏంటి సార్ ఇది? ఏం బాగాలేదు. ఇది ఆనందంగా మీ కూతురు నా చెయ్యి పట్టుకోవాల్సిన సమయం. మీరు నా కాళ్ళు పట్టుకోవటం తప్పు. లేదు బాబు, సాంప్రదాయబద్ధంగా మీ కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేకపోయినా కనీసం మీ పాదాలని తాకైనా నా రుణం తీర్చుకునే బాబు. ఓకే ఓకే. ఇప్పుడు మీ బాధంతా నా రుణం తీర్చడం గురించేగా? అవును బాబు. అయితే ఓ పని చేయండి. చెప్పు బాబు. నా ప్రాణాలు ఇమ్మన్నా ఆనందంగా ఇస్తాను. నా ఆస్తి మొత్తం రాసిమ్మంటావా? అవేం కాదండి. మరి వెంటనే మీరు ఆ గెడ్డం తీసేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. అదేం కోరిక సార్?
ఆయన గెడ్డం మీకేమడ్డం? ఆయన గడ్డం మా గడ్డం కాదండి. మరి రేపు మాకు పుట్టబోయే బిడ్డ నిద్రపోతుంటే ఈ తాతగారు వచ్చి ముద్దాడాడనుకో, ఆ గడ్డం గుచ్చుకొని ఏడుస్తాడు కదా, అందుకు. సార్, హెడ్ క్వార్టర్స్ నుంచి మీకు లెటర్ వచ్చింది సార్. ఏమైంది అల్లుడు గారు? నాకు డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. చూసారా, మీ కూతురు నా ఇంటికి సిఐ భార్యగా రావట్లేదు, డిఎస్పీ భార్యగా వస్తుంది. ఇదంతా మధు మహిమ. ట్రాన్స్ఫర్ విత్ ప్రమోషన్. రేపే డ్యూటీలో జాయిన్ కావాలి. రేపా? ఎస్. పోస్టింగ్ ఎక్కడ సార్? హలో. ఏంటి సిగ్గుపడుతున్నావా? చూసావా మన పెళ్లి ఎంత యాక్సిడెంటల్ గా జరిగిపోయిందో? మన మ్యారేజ్ అవ్వడం, ప్రమోషన్ ఆర్డర్ రావడం, మనం వెంటనే బయలుదేరి ఇక్కడికి రావడం అంతా గమ్మత్తుగా జరిగిపోయింది కదూ. అసలు నాకు ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చినట్లేదు, హనీమూన్ కోసం వచ్చినట్టుంది. అరే అరే అరే, ఏంటా ఎక్స్ప్రెషన్? షాక్ కొట్టిందా? మగాడి టచింగ్ ఫస్ట్ టైం అయినట్టు, అసలు మగ స్మెల్లే తగలనట్టు, ఫ్రెష్ సరుకులాగా. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? అరే నీ తసదియా, శవాన్ని చూడగానే సూసైడా మర్డరా అని క్షణాల్లో తేల్చి చెప్పే నా ముందే ఫ్రెష్ అన్న ఇంప్రెషన్ కొట్టేయాలని ట్రై చేస్తున్నావా? తప్పమ్మా, అంతొద్దమ్మా. ఆడది రోడ్డు మీద కనబడితే మగాడు దాని బాడీ మొత్తం ఎక్స్రే చేసి ఆబగా చూస్తాడే, అలాంటిది నువ్వు వాడికి బెడ్ మీద హెడ్ నుంచి బొడ్డు దాకా టోటల్ బాడీ హ్యాండ్ వర్క్ చేసేసావు కదే. పెదాల నుంచి పాదాల దాకా ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని అప్పనంగా అప్పజెప్పేస్తే అసలే వయసులో ఉన్నాడు, ఆడు వదిలిపెడతాడా? అబ్బో, మోఖం నుంచి మోకాల దాకా రోడ్డు రోలర్ దున్నినట్టు దున్నేసి ఉంటాడు కదూ. అసలే అరవిరిసిన అందగత్తివి, బాడీ మొత్తం వెన్నపోస్తం మర్దించి మరీ పెంచుంటావు. ఎవడు మాత్రం వదిలిపెడతాడులే. అయినా సంగతులన్నీ మనకెందుకు గాని, ఇవాళ మన ఫస్ట్ నైట్. ఓ సారీ సారీ సారీ, మన ఇద్దరికి కలిపి ఫస్ట్ నైట్. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది గాని దా పడుకో. నువ్వు కాసేపు కళ్ళు మూసుకొని ఊహించుకో, ఈలోగా నా పని నేను కానిస్తా. అడ్జస్ట్ అవ్వాలి మరి. దా దాదా, రమ్మంటే అలా చూస్తావేంటే? నా సీల్డ్ ప్యాకింగ్ సెకండ్ హ్యాండ్ వైఫా? అవునరా, అవును, నేను సెకండ్ హ్యాండ్. నా మొగుడికి హెడ్ బొట్టు చూపించడం మాత్రమే కాదు, కలిసి పడుకుని బ్లడ్ బ్లడ్ కూడా కలుపుకున్నావురా. మెడ తోడ అని లేకుండా, రాత్రి పగలు చూడకుండా, ఎక్కడ పడితే ఎక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు కక్కుర్తి పడ్డావురా. రారా రా, నా మొగుడితో ఎగిరిపడ్డ ఈ శరీరంతో చెత్త కుండీలో దొరికిన ఎంగిల విస్తరి కోసం ఆరాడపడే కుక్కలా వచ్చి పొర్లురా పొర్లు. ఆడది ఇష్టపడి మనసుని శరీరాన్ని ఒక్కడికే ఇస్తుంది. అది నేను తీరుకి ఎప్పుడో ఇచ్చేశాను. అతనే నా భర్త, నా సర్వస్వం. నేను చచ్చిన అతని భార్యగానే చస్తాను. అయినా నన్ను తిట్టే హక్కు నీకెవరా ఇచ్చింది? నాకు పెళ్ళైందని తెలిసి కూడా మమ్మల్ని విడదీసి నా వెనకాలన్న ప్రాపర్టీ కోసం పెద్ద వీరతలుగా పంతుల్లాగా బిల్డప్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంది నువ్వురా. నువ్వురా లోపలివి. రే, నా చేత నువ్వెన్ని చిందులే ఇచ్చినా నా పరాయి మీద పట్టానని సరిపెట్టుకుంటాను రా. నీలాంటి బ్రోకర్ గాడితో లోపల్ గాడితో బతకడానికి డిసైడ్ అయినప్పుడే నేను బండరాయిగా మారిపోయాను రా. రారా రా, వచ్చి తమతో సంసారం చెయ్యి. రారా.
ఏమే నేనంత బేవర్స్ గండని తెలిసినప్పుడు నాతో పెళ్లికెందుకు ఒప్పుకున్నాను? ఏంటలా చూస్తున్నావు? అరిచి ఘీ పెట్టావుగా, వాడే నా మొగుడు, వాడే నా మనసులో ఉంది, వాడే నా సర్వస్వం అని. అందుకే వాడికే అప్పచెప్పా. నన్ను బ్రోకర్ అన్నారుగా నువ్వు అతని తాతగారు, అందుకే బ్రోకర్ పని చేసి మీ ఇద్దరిని కలిపా. నా బ్రోకర్ కమిషన్ నాకు ఇచ్చేస్తే నా దారి నేను చూసుకుంటా. బ్రోకర్లు డీల్ కుదర్చడానికే గాని చెడగొట్టడానికి కాదని ఇప్పటికైనా అర్థమైందా తాతగారు? పిచ్చిదానా, నిన్ను చేసుకుంది నీతో కాపురం చేసి మొగుడుగా సెటిల్ అవుదామనో, మీ నాన్న ఆస్తి కొట్టేద్దామనో కాదు, మిమ్మల్ని కలపాలని. మీ ప్రేమ గురించి నాకు తెలుసమ్మా, కానీ రేంజ్ డిఫరెన్సులు ఉన్న ప్రేమలు మీ నాన్న లాంటి పెద్ద మనుషులు అడ్డుపడితే రోజుల్లో మాసిపోతాయని, గంటల్లో సమసిపోతాయని తెలిసిన వాడిని కాబట్టే మిమ్మల్ని విడగొట్టడానికి ప్రయత్నించాను. మహా అయితే మాసిన గడ్డం తీసేదాకా మనసులో ఉంచుకుంటావు, మాక్సిమం ఓ బ్రాందీ బాటిల్ తాగి మర్చిపోతావు, కొన్నాళ్ల పాటు దేవదాసై మారిపోతావని ఎక్స్పెక్ట్ చేశా. తను కూడా పాత గాయాన్ని మర్చిపోయినట్టు వదిలేస్తుందనుకున్నాను. కానీ ఇద్దరే ప్రేమను గెలుచుకోవడం కోసం ప్రాణాలివ్వడానికి కూడా వెనకాడరని చాలా లేటుగా తెలుసుకున్నాను. ఇంకా సాగదీస్తే మీ నాన్న మీ ఇద్దరిని బతకనివ్వడానికి డిసైడ్ అయ్యే ఈ నాటకం ఆడాను. అంతేగాని మాంసం తిన్నట్టు మీ ప్రేమను తినేసే మృగాన్ని కాదమ్మా. నువ్వన్నావు కదమ్మా నేను ఒక నాపరాయినని. ఈ నాపరాయి కూడా గుండెకాయ ఉందమ్మా. ఈ మోటు మనిషికి కూడా మనసు సంగతి తెలుసు. మీ అంత గొప్ప ప్రేమ కాకపోయినా నాకు ప్రేమ అంటే తెలుసు. ప్లీజ్ కాపాడండి, నన్ను కాపాడండి. నన్నేం చేయదు, నీకు దండం పెడతా, నన్నేం చేయదు. నిన్నేం చెయ్యనురా, ఈ లోకం నుంచే నీకు విముక్తి కలిగిస్తా.